నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషుశ్రీ బ్లాగ్స్. అండ్ ఫస్ట్ అందరికీ హ్యాపీ శివరాత్రి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ డ్రెస్ వేసుకున్నా, నాకు నచ్చింది అనమాట. ఓకే, ఇంకా అలా సోలో వీడియో తీసుకుంటున్నాను ఇక్కడ. ఫస్ట్ నా కొంచెం అలా వీడియో యాడ్ చేశాను, అంటే తెలియాలి కదా వీడియో కొంచెం ఇంట్రడక్షన్ ఉండాలని చెప్పేసి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మా మమ్మీ ఏమో దేవుడి సామాన్లకి బొట్లు పెడుతున్నారు. మా మమ్మీ 4కే లేచారు, నేను ఒక 5 అలా లేచి నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. దేవుడి దగ్గర అన్నీ సెట్ చేస్తున్నారు, అంటే పువ్వులు అవన్నీ పేర్చుకోవడం అదనమాట. నేను కొంచెం లేట్గా లేసాను, కానీ మమ్మీ మార్నింగే లేచేసి చాలా ఇల్లులు అవంతా క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర అన్నీ సెట్ చేసుకుంటున్నారు. నేను లేచేసి అప్పుడు నేను కూడా మంచిగా ఫ్రెష్ అయిపోయి అప్పుడు వీడియో స్టార్ట్ చేసుకుంటున్నాను. సగం వీడియోస్ మా మమ్మీయే తీసుకున్నారులేండి, అంటే ఇవన్నీ అప్పటికి నేను లేగలేదు అదనమాట. తర్వాత నేనే లేసాను. మేమైతే ఫాస్టింగ్ ఉన్నాము సండే. మరి ఎవరెవరు ఫాస్టింగ్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము ఫాస్టింగ్ ఉన్నాము, నేను మా మమ్మీ అండ్ మా చెల్లి అండ్ మా ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు. నేను లాస్ట్లో పిక్స్ అన్నీ యాడ్ చేస్తాను, మా బ్రదర్స్ తోటి అండ్ మా సిస్టర్స్ తోటి వాళ్ళతో తీసుకునేవి. ఇంకా అక్కడ మా మమ్మీ దీపం వెలిగిస్తున్నారు చెప్పేసి నేను దండం పెట్టుకుంటున్నాను. అలా మార్నింగే ఇంట్లోని పూజ అదంతా జరుగుతుంటే మంచి వైబ్స్ ఉంటాయి. నిజంగా చెప్తున్నా, శివుడు ఎవరెవరికి ఇష్టమో కింద కంపల్సరీగా కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. నా లైఫ్లో చాలా మిరాకిల్స్ జరిగాయి, అంటే నా ఎగ్జామ్స్లో కావచ్చు అండ్ నేను అనుకునే, అంటే చాలా మంచిగా నేను నమ్మాను. ఏదైనా మనం నమ్మాలే, కానీ అందులో ఏదో ఒక రిజల్ట్ కనిపిస్తుంది. మనం ఏది నమ్మకుండా రిజల్ట్ కనిపించేది అలా అనుకుంటాం అంతే. అండ్ ఇక్కడ మమ్మీ ప్రసాదం చేశారు, పరమాన్నం. ఎవరం తినము, నైట్కి అలా తింటాం కదా. నైట్కి ఏమో మేము లాస్ట్ చెప్తాను, అంత వీడియో చూస్తూ ఉండండి. అసలు అంటే ఎంత చెప్పినా తక్కువే శివుడి కోసం. ఎందుకంటే మనం ఏదైనా ఏ గాడ్ అయినా చెప్తున్నా ఎవరినైనా గట్టిగా నమ్మండి, నిజంగా మీరు అందులో మిరాకిల్స్ చూస్తారు. నిజంగా సాయిబాబా కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, వారాహి అమ్మ కావచ్చు, శివుడు కావచ్చు, ఇందులో చాలా ఉంటాయి. అలా నేను అంటే దేవుడిదంతా అలా తీసానమాట. ఇక్కడ నేను అలా నించొని వీడియో తీస్తున్నాను. మా మమ్మీ ఏమో మొత్తం ధూపం వేస్తుంది అనమాట. దీపాలు అన్నీ పెట్టేసింది, ధూపం వేస్తుంది, ఇంకా హారతి అది ఇచ్చేస్తుంది. ఇంకా మేము టెంపుల్కి కూడా వెళ్తామన్నమాట. అంటే క్లిప్ కొంచెం అంటే లాస్ట్కి అడ్జస్ట్ చేశాను, దట్స్ వై కొంచెం లాంగ్ వచ్చింది. ఇక్కడ మేము సాంగ్స్ యాడ్ చేసామన్న, సాంగ్స్ పెట్టాను అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ అంటే కొంచెం నాయిస్గా ఉంది, లేకపోతే నేను నార్మల్ వీడియో తీసి ఉండును. మా మమ్మీ సాంగ్స్ ఆన్ చేశారు, నేను అందుకని వాయిస్ ఓవర్ తీసుకున్నాను. ఇక్కడ హారతి కూడా ఇచ్చేస్తున్నారు, నేను మధ్యలో అలా ఆపాను. ఇంకా కొబ్బరికాయ కొడుతున్నారు అనమాట. ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు నేను దండం పెట్టుకుంటా, అంటే ఈ పువ్వు రావాలి అని చెప్పేసి. ఎప్పుడు రాలేదు, అప్పుడెప్పుడో వచ్చింది. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి నీళ్ళు అవన్నీ పెట్టేసి ఇంకా దేవుడికి సమర్పించేస్తున్నారు. ఆల్రెడీ ఫ్రూట్స్ అవన్నీ పెట్టామన్నమాట, ప్రసాదం అవన్నీ వేసేసి పెట్టాలి కదా. నాకు ఈరోజు మా మమ్మీ శారీ నచ్చింది, కొన్నిసార్లు బాగుంటుంది. అంటే మా మమ్మీ ఆ రోజు కూడా తీసాను కదా నేను వీడియో, ఆ రోజు కూడా నచ్చింది, ఈరోజు కూడా నచ్చింది. అండ్ కొన్ని కొబ్బరికాయ పెట్టేసి ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నారు, అంటే నీరాజనం సమర్పించాలి కదా. అంటే అలా కొంచెం వాటర్ వేశారు. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకి నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మా మమ్మీ కొంచెం బిజీ ఉంది, ఆల్మోస్ట్ నేను ఒక 2-3 వీడియోస్లోనే వచ్చి ఉంటాను. ఇక్కడి నుంచి మా మమ్మీతోటి వీడియోస్ చేపిస్తానులేండి. హారతి ఇచ్చిస్తున్నారు, అందరూ దండం పెట్టుకోండి, మంచిగా మీరు అనుకునే గోల్స్ని అచీవ్ చేయండి. అండ్ నేను కూడా బాగుండాలని కోరుకున్నాను, అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలని మంచిగా కోరుకున్నాను అనమాట. అదనమాట, నేను అలా దేవుడికి దండం పెట్టుకున్నాను. ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా నేను అలాగే దండం పెట్టుకుంటాను. మీరు బాగుంటాయి కదా మేము బాగుంటాం, ఎందుకంటే మీరు మా సబ్స్క్రైబర్స్, మీరు మాకు మంచిగా అంటే సపోర్ట్ చేస్తే మేము మంచిగా ఇంకా వీడియోస్ చేస్తాము. అండ్ ఏదైనా కంటెంట్ని మీరు మాకు ప్రొవైడ్ చేస్తే మేము తప్పకుండా చేస్తాము, దానికి మేము రెడీ అయ్యి ఉన్నాము. అండ్ కొన్ని కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, పలానా కంటెంట్ మీరు చేయండి అని చెప్పేసి, నేను తప్పకుండా కంటెంట్ని చేసి చూపిస్తా. ఓకే, ఇంకా మొత్తం దేవుళ్ళందరికీ మమ్మీ హారతి తెచ్చేశారు. ఆ పైన వారాహి అమ్మ పెద్ద ఫోటో ఉంటుంది అనమాట, అది ఇంకా నేను కూడా తీసేసుకుంటాను. హారతి తీసేసుకొని ఇంకా నేను కొంచెం
హెయిర్ అది టై చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాము. హెయిర్ నేను అందరికి అంటే కొంతమందికి చెప్తున్నా, అంటే తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. హెయిర్ టెంపుల్కి వెళ్ళినప్పుడు హెయిర్ టై చేసుకొని వెళ్ళాలంట మా మమ్మీ చెప్పింది. ఎప్పుడు మేము హెయిర్ టై చేసుకొని వెళ్తాము. మా చెల్లి స్నానం చేసి వచ్చిందనమాట. ఇంకా మేము ఫస్ట్ అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా పెద్దమ్మ కూడా వస్తానన్నారని చెప్పేసి, వేరే పెద్దమ్మ వాళ్ళ కొడుకు వీడు అక్కడే వచ్చాడనమాట. మేము మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ ఇలా కట్టారు. ఇది కాశీ నుంచి తెచ్చిన లింగం అనమాట. చాలా ఈ టెంపుల్ చాలా అంటే మా ఏరియాలో చాలా ఏం చెప్పాలి ఫేమస్ అనమాట. చాలా మిరాకిల్స్ కూడా జరుగుతాయి టెంపుల్లో. నేను మా మమ్మీకి కనుక్కొని ఒక షార్ట్ వీడియోలో చెప్తాను. అది నాకు అంత క్లారిటీగా తెలీదు. అది నేను అలా కొంచెం అంటే నేను కూర్చున్న మా మమ్మీ వీడియో క్యాప్చర్ చేశారు. ఆల్మోస్ట్ మా మమ్మీ వీడియో క్యాప్చర్ చేశారు, నేనే వాయిస్ ఓవర్ తీసుకున్నా. ఎలాగా చూపిస్తున్నాను. ఇక్కడ తీర్థం ఇచ్చేసారు. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్ ఆల్రెడీ నేను బయట నుంచి ఒకసారి చూపించాను. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను అనమాట. నెక్స్ట్ మంత్ పండగ ఉంటుంది, అప్పుడు కొన్ని కంపల్సరీగా తీస్తాను వీడియో. అండ్ ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళేసి వచ్చేస్తాం. వేరే టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్తున్నాం. మా అన్నయ్య స్కూల్కి స్టార్ట్ అయ్యాడు, అటు నుంచి టెంపుల్కి వచ్చేసి ఇంకా అలా వాడు వెళ్ళిపోతాడు అనమాట. మా అన్నయ్య మా ముగ్గురు అంటే ఒకటి తమ్ముడు, మిగతా 2 అన్నయ్యలు, మా చెల్లి అండ్ మా పెద్దమ్మ. అండ్ వీళ్ళు నాకు మాయా అత్త అవుతారు. అంటే మా మమ్మీ వాళ్ళ మా డాడీ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కూతురు అనమాట. వాళ్ళు కూడా మీకు వీడియోకి హాయ్ చెప్తున్నారు. నేను ఫస్ట్ టైం మా ఫ్యామిలీ అంటే ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ అంటే ఇంట్రడ్యూస్ చేసాం. మా టోటల్ ఫ్యామిలీని కూడా ఎప్పుడొకప్పుడు ట్రై చేద్దాం ఇంట్రడ్యూస్ చేయడానికి. నాకు కొంచెం షైగా ఉంటుంది అలా చేయాలంటే. అందుకే ఆల్రెడీ ఒక్కొక్కరిని అలా ఇంట్రడ్యూస్ చేస్తాం మీకు. మేము దర్శనం చేసుకుని వచ్చేసాం. లోపల మమ్మీ వాళ్ళు పూజ చేస్తున్నారనమాట. ఎందుకులే మీరు బయటకు వెళ్ళి నించోండి, ఫుల్ రష్ ఉంది టెంపుల్, కానీ ఈవినింగ్ కూడా పరస అవుతుంది ఇక్కడ. మా మమ్మీ వాళ్ళు అప్పుడు వచ్చారనమాట. అప్పుడు అలా వీడియో తీశాను. ఏంటి ఇంత లేట్ అంటే లోపల పూజ అవుతుంది అని చెప్పారు. అక్కడే సాయిబాబా ఇంకా శివుడు, దుర్గాదేవి అన్నీ కలిపిన ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది. ఇగో నీకు చూపిస్తాను కదా, ఎక్కడున్నా మనకి శివయ్య వైబ్స్ ఉంటాయి, మనమే వైబ్స్ క్రియేట్ చేసుకోవాలండి. ఇక్కడ దుర్గమ్మ టెంపుల్ అనమాట, చూపించాను కదా అదే అలా చూపిస్తున్నాను. దుర్గమ్మ టెంపుల్ అని చెప్పాను కదా అదే అనమాట. ఇక్కడ ఏ టెంపుల్లోకి వెళ్ళినా కూడా పీస్నెస్ ఉంటుంది. అందులో బాబా టెంపుల్ ఇంకా పీస్ ఉంటుంది. ఇక్కడ ధ్వజస్తంభం అనుకుంటా అదే. అలా నేను పై వరకు వీడియో తీసుకున్నాను. ఈ ఎండలోని మరీ అలా పైకి చూస్తే కొంచెం కళ్ళు రేడియేషన్ వస్తుంది. ఇంకొన్ని బాబా టెంపుల్ మొత్తం నేను ఆల్ ఓవర్ చూపిస్తున్నాను కదా, మీకే తెలిసిపోయి ఉంటుంది ఎంత పీస్గా ఉంటుందో. అంటే అక్కడికి వెళ్ళి దండం కాళ్ళు పాదాలు దండం పెట్టుకుంటుంటే వచ్చిన పీస్ ఇంకెక్కడ రాదు. ఒక 5 minutes మనం మనల్ని మర్చిపోతాం. అలా ఒక వరల్డ్లోకి వెళ్ళాం, పీస్ వరల్డ్లోకి. ఇక్కడ మా ఫ్యామిలీ అందరు దండం పెట్టేసుకుంటున్నారు, మా చెల్లి, మా అన్నయ్య, ఇంకా మా తమ్ముడు. ఇక్కడ మా అన్నయ్య అంటే వేరే అన్నయ్య రాలేదు, వాడు అప్పటికే స్కూల్కి స్టార్ట్ అయిపోయాడు. వాడికి 9 స్కూల్ ఉంటుంది. చెప్పాను కదా వాడు 10th అని చెప్పి. మా చెల్లి దండం పెట్టుకుంటుంది, వీడు నాకు తమ్ముడు. ఇక్కడ ఎక్కువ నేను వీడియోస్లోని వీళ్ళే చూపిస్తాను మా గ్యాంగ్ అని చెప్పేసి. ఇంకా మా మమ్మీ, మా పెద్దమ్మ, మా అన్నయ్య వీళ్ళందరూ కలిపి అలా మాట్లాడుతున్నారు. ఈ పిక్ నాకు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. ఎందుకు ఈ పిక్ అంత ఇష్టం అంటే ఇది బాబాది ఎప్పటిదో అంటే వాళ్ళు ఉన్నప్పటిది అదనమాట ఆ పిక్. అండ్ ఈవినింగ్ పర్స్లో నేను వీడియో తీయడం మర్చిపోయినా, చాలా రష్గా ఉంది పర్స్. ఎక్కడైనా ఫోన్ విసిరేసానంటే మా మమ్మీ నాకు వేసుకుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఐటమ్స్ అన్ని పర్స్లో తీసుకునేవి. క్లిప్స్ కొంచెం ట్రెండింగ్ కదా ఇప్పుడు, అంటే జీన్స్ వేసుకొని ఇలా పెడుతున్నారు కదా బ్యాగ్స్కి, అదనమాట ఇవి. అదే ఇప్పుడు 3 క్లిప్స్ మొత్తం 4 తీసుకున్నాం. మేము ఉన్నాం కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మేము యూస్ చేసుకుంటామని. ఫాస్టింగ్ ఉన్నాం కదా, చాలా ఆకలేస్తుంది. బట్ నేను కిందటి ఇయర్ కూడా ఉన్నానులేండి ఫాస్టింగ్. నాకు కొంచెం అలవాటే ఉండే, అందుకని చెప్పేసి మా మమ్మీ మ్యాగీ ప్రిపేర్ చేసింది నైట్కి. మా చెల్లి ఇంకా నేను ఇంకా మా మమ్మీ కూడా ఉన్నాం ఫాస్టింగ్. ఇక్కడ మమ్మీ మ్యాగీ ప్రిపేర్ చేస్తుంది. మ్యాగీ కూడా నేను వీడియో తీసుకున్నాను, ఎందుకంటే అప్పటికి నేను పర్స్లో వీడియో తీయలే కదా, లాంగ్ వీడియోకి ఎక్కడ అవ్వదని చెప్పేసి కొంచెం భయం వేసి ఇంకా ఈ క్లిప్స్ కూడా తీసాను. ఆల్రెడీ అందరికీ మ్యాగీ తెలిసి ఉండొచ్చు, చిన్నపిల్లలు కూడా ఇప్పుడు మ్యాగీ చేసేస్తున్నారు, అంత టాలెంట్ అయిపోయింది. ఓకే, మేమైతే ఇంక తినేస్తాం. ఇంకొండి అలా మ్యాగీ ఇంకా కుక్ చేస్తుంది అనమాట మా మమ్మీ. ఇంకా అయిపోయినట్టుంది.
ఇంకా అలాగ అంటే చూడండి హోటల్లో చూపిస్తారు కానీ అలా తీశాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి అందరూ. ఇక్కడ నేను అంటే లాస్ట్ చెప్పేసి పిక్స్ యాడ్ చేసుకున్నాను అనమాట మా అన్నయ్య వాళ్ళతో. అక్కడ టెంపుల్కి వెళ్ళాను కదా, ఇగోండి వీడు మా అన్నయ్య, ఈ మొత్తం వీళ్ళందరితో. ఓకే బాయ్ గాయస్, ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.